పత్తి పంట ఏంటంటే దాదాపుగా 180 నుంచి 200 రోజులు మించకూడదు. సో ఇప్పుడు మనకు సాగు పద్ధతి కూడా మారిపోయింది, వాతావరణ పరిస్థితులు కూడా మారిపోయినాయి. సో దానివల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి సో మనం ఏంటంటే ఇక్కడ హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్నారు. సో హై డెన్సిటీ ప్లాంటేషన్లో నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ వస్తాయి. ఒక ఎకర్కి 20 నుంచి 25,000 మొక్కలు వస్తాయి. సో ఈ హై డెన్సిటీ ప్లాంటేషన్ వల్ల సో మనం ఎక్కువ రోజులు ఉంచవలసిన అవసరం లేదు. దాదాపుగా 180 నుంచి 200 రోజులు, అంటే 7 నెలలకు మించకుండా పంటని మనము ఉంచాలి. ఒకవేళ మించితే ఏమవుతుందంటే మనము లాస్ట్లో తర్వాత మనము కొందరు రైతులకు ఏంటంటే నీటి వసతి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ యాసంగి పత్తి అట్లనే కంటిన్యూ చేద్దామని ఉంటుంది. సో దాంట్లో చేయడం వల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు 45 రోజుల స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం నివారించాలి. సో మనము తక్కువ స్వల్పకాలిక రకాలు అంటాం కదా, సో అవి మనం ఎంచుకోవాలి. ఇంకోటి, సో మనం చుట్టూ నాన్ బీటీ 5 వరుసలు రక్షణ పంటగా వేసుకోవాలి. నాన్ బీటీ క్రాప్ను కూడా 4 నుంచి 5 వరుసలు వేసుకోవాలి. సో అట్లా ఈ రకంగా చేయడం వల్ల మనము కొంతవరకు దాన్ని నివారించవచ్చు. అట్లానే పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలు ఉంటుంది, వయ్యారి బామ కానీ, సో ఇంకా మనము బెండి అంటాము, బెండి క్రాప్ కూడా నియర్ బై ఉండకూడదు. సో వీటిని మనం లేకుండా చేసేసి మనం పంటను తగ్గించవచ్చు.